ఎం న్యూస్ వాయిస్ ఆఫ్ పీపుల్స్. మన జిల్లా మన దివ్య పుణ్యక్షేత్రం ఓదెల మల్లన్న ఉత్తర తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం. కోరి మొక్కితే కొంగుబంగారమై భక్తుల కోరికలు తీర్చే క్షేత్రంగా పేరుగాంచిన ఓదెల మల్లన్న స్వామి ఆలయం ఉత్తర తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న ఓదెల మల్లన్న దివ్య క్షేత్రం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. స్వయంభువుగా వెలసిన మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇతర దేశాల నుండి తరలివస్తుంటారు. ప్రాచీన శైవ సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ క్షేత్రంలో తరతరాలుగా కొనసాగుతున్న మల్లన్న పట్నాలు బోనం సమర్పించే ఆచారాలు, పూజా విధానాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రత్యేక పర్వదినాలు, జాతరలు, ఉత్సవాల సమయంలో ఓదెల మల్లన్న ఆలయం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. భక్తి పారవశ్యంతో మల్లన్నను దర్శించుకునే భక్తులు తమ కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని స్వామివారిని వేడుకుంటారు. సనాతన సంప్రదాయాలకు నిలయం ఓదెల మల్లన్న క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణలోని సనాతన శైవ సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న క్షేత్ర సంప్రదాయాలు భక్తి విశ్వాసాలతో ముడిపడి నేటి తరానికి కూడా ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిచయం చేస్తున్నాయి. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక భావన, మల్లన్న స్వామి దర్శనం ఇవన్నీ కలగలిసి ఓదెల క్షేత్రాన్ని ప్రత్యేక పుణ్యక్షేత్రంగా నిలబెడుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే భక్తుల కొంగు బంగారమయ్యే దివ్య క్షేత్రం ఉత్తర తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. మన జిల్లా మన దివ్య క్షేత్రం ఓదెల మల్లన్న స్వామి. భక్తి శ్రద్ధలతో మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కలు సమర్పించి స్వామి కృపకు పాత్రులై ఆశీస్సులు పొందుదాం. ఓం నమః శివాయ. జై ఓదెల, జై మల్లన్న. పునర్దర్శన ప్రాప్తి. ఈ రోజు తెలంగాణలో పట్నే ఉత్తర తెలంగాణ కాశీగా ప్రసిద్ధి చెందుతున్న ఓదెల మల్లన్న ఆ స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మరి ఎం న్యూస్ వాయిస్ ఆఫ్ పీపుల్స్ ద్వారా ఈ గుడి ఉన్న ప్రాముఖ్యత మన అయ్యవారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. మరి చాలాసార్లు చాలా సందర్భాల్లో విన్నాం, చాలా అత్యంత మన్మాన్విత గల ఓదెల మల్లన్నగా యావత్ రాష్ట్రంలో పట్నే కాదు, భారతదేశంలో పట్నే కాదు, ఇతర దేశాలలో కూడా ఓదెల మల్లన్న మరి అత్యంత మహిమలతోటి ఆశ్చర్యం పొందుతుండు. ఆ దేవునికి మొక్కిన మొక్కుతే కొంగు బంగారమై దీవిస్తుండని అందరి ద్వారా తెలుసుకున్నాము. ఆ దేవుని గురించి, ఈ గుడి గురించి చెప్పండి. హర మహాదేవ. ఓం ఓంకార శబ్ద సంబోధం దండకారణ్యగేహినం రమరాంభ మనోనాథం ప్రమదార్చద శంకరం సర్వసౌఖ్య ప్రదాతారం సర్వాభీష్ట ప్రదాజగం మల్లికార్జునమీశానం నోమి ఓదెల వాసనం. మన తెలంగాణ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాస్వామి దివ్య శైవాగమ సాంప్రదాయ వీరశైవ సంప్రదాయ శైవాలయము. ఇది అతి పురాతన శివాలయం. ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఉంటాడు. అదేవిధంగా స్వామివారికి ఈశాన్య భాగంలో స్వామివారి విగ్రహ రూపంలో మల్లన్న విగ్రహంలో స్వామివారి దర్శనమిస్తాడు. అదేవిధంగా బ్రహ్మరామదేవి కూడా ఇక్కడ స్వామివారికి ఆగ్నేయ భాగంలో ఉంటుంది. ఇక్కడ తెలంగాణ శ్రీశైలంగా చెప్పబడుతుంది ఈ ఆలయము. ఈ ఆలయం అతి పురాతన శైవ క్షేత్రము. ఇక్కడ పంకజ మహాముని శివలింగాన్ని సేవించాడని ప్రతీతి. అదేవిధంగా శ్రీరాముడుగా వచ్చి స్వామివారిని దర్శించాడని కూడా ప్రతీతి. కావున ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం చెప్పబడుచున్నది. ఈ ఆలయంలో ప్రతి చైత్ర శుద్ధ పాడ్యం మొదలుకొని చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం 3 మాసాలు జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ జాతర ఉత్సవంలో భాగంగా ప్రతి ఆది బుధవారాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు, అదే పట్నాలు, బోనాలు సమర్పించి తమ కోరికలు నెరవేర్చుకుంటారు. ఈ దేవాలయంలో మన రాష్ట్రం నుంచి కాగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సేవించి తరించుతారు. మరియు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవం ఉంటుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో పెద్దపట్ల బ్రహ్మోత్సవాలు, అగ్నిండ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కావున ఇట్టి మహిమాన్విత క్షేత్రాన్ని ఎవరైతే దర్శిస్తారో
వారి స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కావున మన తెలంగాణలో అతి ప్రసిద్ధి చెందిన శ్రీ మల్లికార్జున దేవాలయాన్ని దర్శించి పుణ్యులు కావాలని కోరుచున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు.